అలా ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని, కొంచెం టొమాటో పచ్చడితో కానీ, ఆవకాయ పచ్చడితో కానీ తింటే అద్దిరిపోతాయి అసలు టేస్టు. ఏంటా అని చూస్తున్నారా? ఇవి చిక్కుడుకాయతో కుడుములనమాట. చాలా బావున్నాయి అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో. నేనే ఫీల్ అవుతున్నా ఇన్ని రోజుల నుంచి ఎందుకు ట్రై చేయలేదు అని. ఇవైతే మా ఇంటి పెరట్లో ఉన్న చిక్కుడు పాదు 1 మంత్ నుంచి చూస్తున్నా ఈ రెసిపీ చేద్దామని. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. చాలా బా వచ్చింది. రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలని బాగా క్లీన్ చేసుకొని, వాష్ చేసి, కొన్ని వాటర్ పోసి కుక్కర్‌లో పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. మెత్తగా అవ్వాలన్నమాట చిక్కుడుకాయలు. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్ బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నాను. సో, ఒక హాఫ్ కప్ మీకు నచ్చితే బియ్యం రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. సో, నేను డైరెక్ట్ బియ్యపిండే యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలున్నాయి కదా! సో, వాటిని యాడ్ చేసేస్తున్నాను. మెత్తగా ఉడికాయి ఇక్కడ. సో, వాటిని యాడ్ చేసేసి, అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా బాగా దంచేసి తీసుకోండి. మీ స్పైస్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మేము కొంచెమే యాడ్ చేస్తున్నాం. మా పాప కూడా తింటుందని. సో, దాంట్లోకి ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా! సో, అవి కూడా యాడ్ చేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. దాంతో పాటు ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర, అలాగే సాల్ట్ కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకొని, ఫస్ట్ ఒకసారి వీటిని బియ్యపిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోండి. సో, దాంట్లోనే చాలా వాటర్ ఉంటుంది కదా! సో, దాంట్లో కలిపేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసాక దీంట్లోకి కొంచెం వేడి నీళ్ళు, కన్సిస్టెన్సీ కావాల్సినంత వేడి నీళ్ళు యాడ్ చేసుకొని, ఇంకొకసారి బాగా కలుపుకోండి. వేడి నీళ్ళే యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు దీన్నంతా ఇలా చేత్తో బాగా నీట్‌గా కలిపేసుకొని, చేతికి ఒకసారి వాష్ చేసేసుకొని, కొంచెం ఘీ కానీ, లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకొని, మీకు నచ్చిన షేప్స్‌లో ఇలా రౌండ్‌గా చేసుకోవాలి. సో, నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని వీటినంతా ఒక ప్లేట్‌లో పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు స్టీమర్‌లోకి పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఒక లేయర్ పెట్టేసాక ఒక్క 2 మినిట్స్ దాన్ని స్టీమ్ చేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి స్టీమ్ చేసుకొని, తర్వాత మిగిలిన కుడుముల్ని కూడా యాడ్ చేసేసుకుంటే ఈజీగా కుక్ అవుతాయి. ఒకేసారి అన్నీ పెట్టేస్తే అంటుకుపోతాయి. సో, అందుకే ఇలా స్టీమ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ పెట్టేసాం కదా! మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ మీద స్టీమింగ్‌కి పెట్టేద్దాం. స్టీమ్ చేసుకుంటే మన యమ్మీ అండ్ హెల్తీ కుడుములు రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. బాగా కుక్ అయిపోయినాయి. 10 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసి ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆవకాయ పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. టొమాటో పచ్చడితో కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ కుడుములు. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.